చాలా బాగుంది, ఎంతో బాగుంది. మహాబలి జలంధర, తమరు కేవలం మహాబలియే కాదు, మహాజ్ఞానులు కూడా. తమరు పుట్టిన ఈ భూమి ఎంతో ధన్యమైంది. స్వర్గము ఆకాశము కూడా మా వల్ల ధన్యమైపోతాయి. ముందు చెప్పు, నీవిక్కడికి ఏ ఉద్దేశంతో వచ్చావు? మునుపొక మారు నీవు నన్ను మూర్ఖుని చేశావు. లేదు లేదు మహాబలి, అలా చేయవలసిన అవసరమే లేదు. అవసరమే లేదా? అయితే మరి నన్ను లక్ష్మీ విష్ణువులతో బంధుత్వం పెంచుకోమని ఆదేశించావు. నీ గురించి అంటారు కదా, నీవు వెళ్ళిన చోటల్లా కూడా అక్కడ రాక్షస భాషలో దాన్ని తంపులు అంటారు. నీవు వెళ్ళిన చోటల్లా తంపులు పెడుతూ ఉంటావు. నాకు తంపులు పెట్టవచ్చావని అర్థా? విన్నదంతా నిజం అయిపోదు కదా మహాబలి. కొంతైనా నిజం అవుతుంది కదా. నాకు తెలుసులే, నీ పనులు కొంత కొంత కాదు, కొంచెం కొంచెంగా ముందుకు సాగుతాయి. నాకంతా తెలుసునారదా. ఇక నీ వచ్చిన ఉద్దేశం చెప్పు. చెప్పేందుకు ఇంకా ఏం మిగిలిందని మహాబలి? కొంత కొంత అంతటిని రెండిటినీ కలిపేసి మొత్తమంతా తమరే చెప్పేశారుగా. నారాయణ నారాయణ, తమకు నాపై విశ్వాసమే లేనప్పుడు నేనేం చెప్పినా ఏం లాభం మహాబలి? నేనిక్కడికి వచ్చినది తమ హితం గురించి చెబుదామని. కానీ ఇక నేను వెళతాను. నారదా, ఇలా నారాయణ నారాయణ అనకుండా ఏం చెప్పడానికి వచ్చావో అది చెప్పు. మా హితం గురించైతే మేము నమ్ముతాములే, కానీ జాగ్రత్త జాగ్రత్త నారదా. నీవు గనక మోసం చేశావంటే మేము బలప్రయోగం చేస్తాం, తెలుసా? మహాబలి, తమకు నాకు మధ్య మోసం బలం ప్రవేశం సాధ్యమే కాదు. నేనేం చెబుతున్నాను? అదే, తమకిప్పుడు స్వర్గంపై ఆక్రమణ చేయవలసిన అవసరం ఉందా? ఇప్పుడు ఇంకా అంటే ఏమిటందులో నీ ఉద్దేశ్యం? ఇప్పుడేగా ఆశ్చర్యం ప్రకటిస్తున్నావు. మేమింకా స్వర్గాన్ని జయించలేదేమని ఇప్పుడు మళ్ళీ మొదటికొస్తున్నావే. అసుర రాజా, నేనిదంతా ఎందుకు చెబుతున్నానంటే ఆ దేవేంద్రుడు దేవతలు తమరంటే భయభీతులే. వాళ్ళు యుద్ధం చెయ్యకుండానే తమతో ఓడిపోయారు. ఆ శ్రీ మహావిష్ణువు వైకుంఠం తిరిగి వెళ్ళిపోయారు. ఇక ఆయన దేవతలకు ఎన్నడూ సహాయం చేయరు. నారాయణ నారాయణ. ఇప్పుడు తమరెప్పుడు కావాలంటే అప్పుడు స్వర్గంపై ఆక్రమణ చేసి ఆధిపత్యం పొందవచ్చు. అంటే ఇక తమకు స్వర్గంపై ఆధిపత్యం పొందటానికి అంత పెద్ద పరాక్రమం అవసరమే లేదు. నీవు మమ్మల్ని ప్రశంసిస్తున్నావా లేక మమ్మల్ని పరీక్షిస్తున్నావా నారదా? స్వర్గాన్ని ఆక్రమించడం పెద్ద కష్టం కాకపోవచ్చు, కానీ ఒకటి మాత్రం నిజం, దానిపై ఆధిపత్యం గొప్ప విషయమే. అది నిజం కావచ్చు మహాబలి. ఒకవేళ మీరు స్వర్గంపై ఆధిపత్యం పొందితే ఈ ప్రపంచంలో మరి దేనిపైన ఆధిపత్యం పొందవలసిన అవసరమే ఇక ఉండదు. ఇప్పుడు తమరు సంపూర్ణ జగతిలో సర్వోత్తమ శక్తిశాలి పరాక్రమం గల అజేయ సామ్రాట్టులే. ఇదంతా మాకు తెలుసునారదా. ఇక నీవు చెప్పవలసిందల్లా మాకు తెలియనిది మాత్రమే. తెలుసుకోవటం వల్ల ఏమవుతుంది అసురరాజా? తమరు దానిపై ఆధిపత్యం పొందలేకపోతే ఎవరికి తెలుస్తుంది తమరి పరాక్రమం బాహుబలమును? కానీ అదేమిటి? ఒక అపురూప రత్నమే. రత్నం. ఎలాంటి రత్నం? ఎక్కడుందా రత్నం? స్త్రీరత్నం. ప్రపంచంలోని సర్వశ్రేష్ఠ స్త్రీరత్నం. ఎలాంటి స్త్రీరత్నం అంటే ఆమెను కైవసం చేసుకున్న పిమ్మట ఇంకా దేన్ని పొందాలనే ఇచ్చ మిగలనే మిగలదు. నారాయణ నారాయణ. మహాసౌభాగ్యవతి, పరమ విదూషి, అతిలోక సౌందర్యవతి. నారదా, చెప్పమంటే చెప్పవే. ఎవరు ఆ స్త్రీరత్నం? ఎక్కడుంటుందామే? ఉన్నత స్థాయి వ్యక్తులు ఉన్నత స్థానంలో ఉంటారు మహాబలి. మరి ఈ దివ్య సుందరి కూడా ఉన్నత స్థానంలోనే ఉంటుంది. సాధారణ జనులు అక్కడికి చేరుకోవడం అసంభవం. మేం చేరుకుంటాం అక్కడికి. మరి నీవు చెప్పవేమి? ఆమె ఎవరో? తమరక్కడికి చేరుకోగలిగితే మహాబలి
ఈ ముల్లోకాల సమస్త సంపదలు, ఐశ్వర్యము, ఎన్నో వైభవాలు తమకు సొంతమైపోతాయి. ఆ స్త్రీరత్నాన్ని పొందిన పిమ్మట తమరెంత శక్తివంతులవుతారంటే ప్రపంచంలోని సమస్త శక్తులు తమకు పాదాక్రాంతమైపోతాయి. మరి నారదా, ఇదంతా జరగాలంటే మేము ఆ స్త్రీరత్నాన్ని పొందాలి కదా. ఆమెని మేము గనక పొందాలంటే నీవు మాకు చెప్పాలి. ఆమె ఎవరో? ఆమె ఎవరనేది చెప్పాలంటే నా వద్ద తగిన మాటలు లేవు, గొంతు పెగలదు. నేను చెప్పగలిగిందల్లా మహాబలి ఆమె శక్తికి సౌందర్యానికి ప్రతిబింబమే. అప్సరసలో ఆమెను గనుక తాకితే ఆమె మాసిపోతుంది. నిజం తమరికి నిష్ఠూరంలా అనిపించకపోతే తమరిని క్షమాపణ కూడా యాచించకుండా చెబుతాను. మీ మహారాణి వృంద కూడా ఆమె సమక్షంలో నిలబడితే దాసిలా ఉంటుంది. మహాబలి, ఆమె సౌందర్యం మాటలకు అతీతమైనది. ఆ స్త్రీ ఎవరు? ఆమె పేరేమిటి? శివ సతీమణి పార్వతి. కైలాసంలో ఉంటుంది. ఆ విభూతిధారి, సర్పధారి, చర్మధారి శివునితో పాటు నారాయణ నారాయణ. ఆమె తమతో గనక ఉంటే శక్తి సౌందర్యాలు కలవగా ఆమె శోభ ఇనుమడిస్తుంది. ఇప్పుడు అలాగే జరుగుతుంది నారదా. అలాగే జరగాలి మహాబలి, అలాగే జరిగి తీరాలి. లేకుంటే తమరి ఈ వైభవం, విశాల సామ్రాజ్యము, శక్తి సామర్థ్యాలు అన్నీ వ్యర్థమవుతాయి. తమరు శీఘ్రాతి శీఘ్రంగా ఆమెను పొందటానికి ప్రయత్నించండి. తమరు ఆమెను పొందిన వెంటనే మాత్రం నాపై దయతో నాకు తెలియచేయండి. నేను తమకు శుభాకాంక్షలు చెప్పడానికి వస్తాను మహాబలి. నారాయణ నారాయణ. ఇక పార్వతిని పొందటమే జలంధరుడి జీవిత లక్ష్యం. మేము పార్వతిని ఆ చర్మధారి, సర్పధారి శివుని నుంచి వేరు చేసేస్తాం. నారాయణ నారాయణ నారాయణ. ఓం నమః శివాయ. రా నారదా, చెప్పు, ఏం చేసొచ్చావు? ఏం చెప్పను పరమేశ, నేను చేయకూడని ఒక కార్యం చేసి వస్తున్నాను. ఏ? ఓ పరమేశ, తమరు నా కోరికకు విరుద్ధంగా కార్యాన్ని చేయించి నాలో నేనే సిగ్గుపడేట్టు చేశారు. ప్రభు, దీనికి ప్రాయశ్చిత్తం ఎలా దొరుకుతుంది? ఈ అపరాధం నుంచి ఎలా విముక్తుని కాగలను ప్రభు? ఎలా విముక్తుని కాగలను? అప్పుడప్పుడు నాకు గుర్తుకొస్తూ ఉంటుంది, ఆ జలంధరుని భ్రమింపచేయటానికి నేను పార్వతీమాత గురించి ఏమేమో నోటుకొచ్చినట్టు వాగాను. అది జ్ఞాపకం వచ్చి నా మనస్సు గ్లానితో, దుఃఖంతో నిండిపోతోంది. ప్రభు, నన్ను క్షమించండి. నారదా, జ్ఞానివై ఉండి కూడా అజ్ఞానిలాగా ప్రవర్తించవలసిన అవసరము ఏమొచ్చింది? నీవింతదాకా ఏం చేసినా అన్న స్వేచ్ఛతో కాదు, మా ఆదేశం వల్ల చేశావు. నీకిది కూడా బాగా తెలిసినదే కదా. అది మేమిచ్చిన ప్రేరణ అయినా అలా ప్రేరణ పొంది నీవేది చేసినా దానికి మూల కారణం లోకహితమే కదా. ఉగ్రస్వభావుడైన జలంధరుడు ఎక్కువ కాలం భూమిపై జీవిస్తుంటే ఎందరో అమాయక ప్రజలను బాధించగలడు. అతడికి వినాశనాన్ని కలిగించడానికే మనమిరువురము నడుం కట్టాం. కానీ జలంధరుడి వినాశానికై మా పార్వతీమాత పేరును దురుపయోగం చేయడం అవసరమా పరమేశ? దీనివల్ల పార్వతి పేరుకు ఏమాత్రం కళంకం కలగదు నారదా. కానీ జలంధరుని వంటి పాపాత్ములకు మృత్యువుకు దారి చూపే నిమిత్తమై అనూహ్యమైన ఏర్పాట్లు కూడా చేయవలసి వస్తుంది. దీనివల్ల వారి అవినీతియే వారిని నీతి విరుద్ధమైన పనులు చేయించి మృత్యుముఖం వైపు నెట్టివేస్తుంది. అవును పరమేశ, అకాల మృత్యువు వాత పడేవారు అవినీతి మార్గాన పయనించక తప్పదు. అదే జరుగుతోంది నారదా. ఓ త్రికాలదర్శి, తమరి లీలలు అపరిమితమైనవే కాక ఆశ్చర్యదాయకము, కల్పనాతీతము కూడా. ఎంత చాతుర్యంతో తమరు లీలలు సృజిస్తారంటే అంతటా అద్భుత పద్ధతిలో తమరు వాటిని సమీకరిస్తారు కూడా. నారాయణ నారాయణ. పరమేశ, ఇప్పుడు మహావిష్ణువు, లక్ష్మీమాత జలంధరుని అతిథులు కారు.
అంటే జలంధరుని భాగ్యస్థానంలో ప్రతికూల గ్రహాలు ప్రవేశించాయి. అవును నారద, లక్ష్మి విష్ణువు అక్కడ అతిథులు కావడం, ఆ తర్వాత అక్కడి నుంచి అదృశ్యులైపోవడం అవి పూర్వనిశ్చితమైనవే. ఓం నమ శివాయ. సర్వత్రా పరమేశ్వరుని లీలలే అన్నమాట. అది జలంధరుడు కానీ సతి వృంద కానీ. నారాయణ నారాయణ. వృందా, స్వామి స్వామి, త్వరగా వచ్చేసారా స్వామి? ఇక మాకు స్వర్గాన్ని జయించాలన్న కోరిక లేదు. ఇక మేము కామినీ రత్నాన్ని పొందాలని కోరుతున్నాం. కామిని రత్నమా? అంటే స్త్రీరత్నం. స్త్రీరత్నమా? అది తమ వద్దనే ఉందిగా. స్వయంగా మీరే అంటుంటారు కదా. మేము నీకు మారుగా ఒక కొత్త స్త్రీరత్నాన్ని తెస్తాం. శక్తివంతుడైన సామ్రాటు ఎక్కువసేపు ఒకే రత్నంతో సంతుష్టుడు కాలేడు. ఏమిటి తమరు అంటున్నది స్వామి? తమరు మర్చిపోతున్నారా? ఆ పరమేశ్వరుని కృప వల్ల నా పాతివ్రత్యమే తమను కాపాడుతోందని. తమరు గనక ఎవరైనా పరస్త్రీని కాముకతతో చూస్తే అటువంటి పరిస్థితిలో నా పాతివ్రత్యం తమరిని రక్షించగలదా? ఆ పరమేశ్వరులు నాకు శక్తినివ్వగలరా? పేరెత్తకు ఆ శివుడిది. భక్తవత్సలుడు పరమేశ్వరుని పేరంటే ఇంతటి ఈర్ష్య ఎందుకు? ఎందుకంటే నీ స్థానంలో ఏ రత్నాన్ని నేను తేగొరుతున్నానో ఆమె శివుని భార్య పార్వతీయే. శివ శివ శివ. ప్రపంచంలో సర్వశ్రేష్ఠ సుందరి పార్వతి ఇక మా మహలకు శోభలు తెస్తుంది. ఏమిటంటున్నారు? ఎందుకంటున్నారు అలా తమరు? తమరికి అసలు నోరెలా వస్తోంది ఇలాంటి పాపపు మాటలు ఉచ్చరించడానికి? అయ్యో, ఆవిడ శక్తియే, శక్తి, జగన్మాత, జగజ్జనని, జగదంబ కదా. ఆవిడ గురించి ఇటువంటి దురాలోచన చేసే వారికి నరకంలో కూడా స్థానం లభించదు. నీకెవరు చెప్పారు మాకు నరకంలో చోటు కావాలని? అవసరం లేదు. అందుకనే మరి పార్వతిని మా రాజమహలుకు రాణిని చేస్తాం మేము. పరిణామం అంటే భయం లేదా తమకు? పరిణామం అంటే భయపడేవారు వారి జీవితాన్ని అనుభవించలేరు. వద్దు వద్దు స్వామి, నేను తమర్ని పాపం ఎన్నడూ చేయనివ్వను. జాగ్రత్త వృందా, జాగ్రత్త. నీవు గనక మా మార్గానికి అడ్డు వచ్చేందుకు ప్రయత్నిస్తే, లేదా పార్వతికి మాకు మధ్య వచ్చే ప్రయత్నం చేస్తే మేము నిన్ను సంహరించేస్తాం. లక్ష్మీదేవి, అక్క, లక్ష్మీదేవి, వీరిద్దరు ఎక్కడికి వెళ్ళారో ఏమో. మేము మహలంతా గాలించి వేశాం. బహుశా వారిద్దరూ వెళ్ళిపోయారేమో. వెళ్ళిపోయారా? చెప్పకుండానే సమస్తం వినే ఉంటారు. స్వామి అన్న మాటలు కూడా వినే ఉంటారు. ఓ ప్రభు, ఓ పరమేశ్వర, నా భర్తకు సద్బుద్ధిని పరమేశ. ఓ సంపూర్ణ జగత్తుకే స్వామి, నా స్వామికి సద్బుద్ధిని పరమేశ. మహాబలి జలంధరుడికి జై! మహాబలి జలంధరునికి జై! మహాబలి జలంధరునికి జై! అసురాధినాయక
నాయకుడు మహాబలి జలంధరునికి సామ్రాట్టులో సామ్రాట్టు మహాబలి జలంధరునికి వచ్చేసావా రాహు? మేము నీకోసమే వేచి ఉన్నాము. నన్ను ఎందుకు పిలిచారు మహాబలి? రాహు, ఈ కార్యం విశేషమైనది. ఇతరులెవరూ అది చేయడానికి సమర్థులు కారు. అందుకే నిన్ను పిలిపించాను. ఆజ్ఞాపించండి మహాబలి. నేను ఏ కార్యం చెయ్యాలి? ఆజ్ఞను మేమెలాగో ఇస్తాము, కాని దాన్ని మరి నీవు పాటించాలి సుమా. ఓ అసుర రాజా, తమరి ఆజ్ఞను ఉల్లంఘించే దుస్సాహసం నేనెలా చెయ్యగలను? అయితే కైలాసవాసి శివుడికి వెళ్ళి చెప్పు, మాకు తన అందమైన రూపవతి అయిన భార్య పార్వతిని ఒప్పగించమను. అసుర రాజా, అలా చెయ్యటం మంచిది కాదు. జాగ్రత్త రాహు, మాకు మంచి చెడ్డలేవో చెప్పే దుస్సాహసం గురువు శుక్రాచార్యులు కూడా చెయ్యలేరు. మరి నీవెందుకు మాకు శత్రువు కాదలిచావు? కానీ మహాబలి. భయపడుతున్నావా రాహు? భయంగా ఉందా? మహాబలి, కామదేవుడు ఒక్క కామ ఉత్పన్నం చేయ ప్రయత్నించగానే ఆ శివుడు తన మూడో కన్ను తెరిచి అతన్ని భస్మం చేసేశాడు. కామదేవుని భస్మం అతని భార్య రతికి లభించింది. కానీ నేను ఆయనకు భార్యను అప్పగించమని చెబితే మరి నా భస్మం ఎవరికైనా లభిస్తుందా మహాబలి? రాహు, పిరికి పంద, భయపడి ఇతర అసురులను కూడా భయభీతుడు చేస్తున్నావు. మహాబలి, శివుని సమక్షంలో అశుభమైన మాటలు పలకడానికి ఎవరికి భయం వేయదు. మరి ఆయన అసురులకెంతో పూజ్యులు కూడా. ఆయన ఎదుటకు వెళ్ళి ఇలా అనడం. నీ ప్రేలాపన కట్టి పెట్టు. ఇదిగో విను, ఇప్పటిదాకా నీ తల మాత్రం మిగిలింది. నీవు మా ఆజ్ఞను పాటించకపోతే నేను దాన్ని ఖండించేసి సముద్రంలో పారేస్తాను. కైలాసంలో శివుని ఎదుటకు వెడితే నీ వినాశం జరగవచ్చునేమో, కానీ వెళ్ళకపోతే నీ వినాశనం నిశ్చయమే. ఇక చెప్పు, నీవక్కడకు వెడతావా వెళ్ళవా? చెప్పు. వెళతాను మహాబలి, తప్పక వెళతాను. వెళతాను, వెళుతున్నాను అసుర రాజా. బుద్ధిహీనుడు జలంధరుడు స్వర్గంపై ఆక్రమణ చేద్దామని చూస్తున్నాడు. ఇది ఎంతో శోచనీయమే. ఇప్పుడేమవుతుంది స్వామి? నేను అదే యోచిస్తున్నాను సత్యదేవి. నీవు చెప్పినదే. కేవలం యోచిస్తే ఏమవుతుంది? ఉపాయం చెప్పండి మరి. ఏం ఉపాయం చెప్పను? చెప్పు, ఏం చేయగలమంటావు? స్వామి వినండి. మాటి మాటికి ఒకటే విపత్తు వచ్చి పడుతోంది. నాకు మాత్రం చింత లేదు. నా ఉద్దేశం కూడా ఏదో ఉపాయం చెయ్యాలనే కదా. నారాయణ నారాయణ. దేవేంద్ర తమకు ఇక చింతతో పాటుగా కోపము వచ్చేస్తోంది. దేవేంద్ర, కేవలం చింతయే వర్తమానాన్ని కబలిస్తుంది. ఇక క్రోధం వర్తమానంతో పాటు భవిష్యత్తును కూడా కబలిస్తుంది. తమరు కోపగించకండి, ఏమీ చింతించను వద్దు, కేవలం ఆలోచించండి. ఏం చేయను దేవర్షి, పదే పదే అసురులు ఆక్రమణ చేస్తుంటారు. మరి ప్రతిసారి చింత కలుగుతూ ఉంటుంది, ఏం చెయ్యాలా అని. చింతిస్తున్నారా ఉపాయం కోసం? నారాయణ నారాయణ. ఇక తమరు ఉపాయం గురించి చింతించటం మానుకోండి దేవేంద్ర. చింతమానాలా? వెంటనే దేవేంద్ర, వెంటనే. తమకు శుభం కలగాలని కోరుకునేవారు తమ శ్రేయోభిలాషులైన ఆ శ్రీ మహావిష్ణువు ఆశీర్వాదము, ఆ పరమశివశంకరుల కృప వల్ల తమ విపత్తులు దూరమైనాయి దేవేంద్ర. అంటే ఉపాయం లభించింది. నారాయణ నారాయణ. ఉపాయం లభించిందా? విపత్తు దూరమైందా? దేవర్షి, మాకు అందిన సమాచారం ఏమంటే దైత్యగురువు శుక్రాచార్యులు జలంధరునికి మళ్లీ స్వర్గంపై ఆక్రమణ చేయమని ఆదేశం ఇచ్చారట. ఇవ్వకపోలేదు, కానీ అది తమకు తెలిసే నాటికి అది వర్తమాన కాలం. ఇప్పుడది భూతకాల విషయమైపోయింది దేవేంద్ర. దైత్యగురువు శుక్రాచార్యుల ఆదేశాలు, ఆ పరిస్థితులు కాలగర్భంలో కలిసిపోయాయి. నారాయణ నారాయణ. అయితే ఇక
జలంధరుడు స్వర్గంపై ఆక్రమణ చేయడంటారా? ఎలా చేస్తాడు? తమ శ్రేయోభిలాషులు స్వర్గం కన్నా ప్రియమైనది, మధురమైనది అతడి చెవులకు వినిపించారు. ఇక అతడు స్వర్గాన్ని మర్చిపోయి దాన్ని పొందటానికి ఉన్మత్తుడైపోతున్నాడు. నాకేం అర్థం కావటం లేదు దేవర్షి. తమరెప్పుడూ అర్థం చేసుకోవడానికి ప్రయత్నించరెందుకు దేవేంద్ర? ఇక ఈ తప్పు చేయకండి. తమరు తెలుసుకోవలసినదల్లా పరిస్థితులు మారిపోయాయని. మాతాలక్ష్మి, భక్తవత్సలుడు మహావిష్ణువు వైకుంఠం తిరిగి వచ్చేశారు. ఆ జలంధరుని దృష్టి ఇక స్వర్గంపై కాదు, కైలాసంపైనే. అక్కడ అతడి మృత్యువు అతడి కోసం యమపాశాలు బిగిస్తోంది. నారాయణ 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 నారాయణ. రాహు, నీవు వెళ్ళబోతున్న కార్యం వల్ల జరిగే సర్వనాశక పరిణామం గురించి ఆలోచించావా? ఇంకా లేదా? ఒకవేళ పరమేశ్వరుని కంఠంలోని విషం పెళ్ళుబుకి నీ అమృతాన్ని ముంచెత్తదు కదా? నారదా, అలా జరగటం సంభవమేనా? పరమేశ్వరులకు అసంభవమేముంటుంది రాహు? మరి ఆ విధాత సృష్టి ఆది నుంచి దుర్మార్గం, దుర్భావనలకు పరిణామం, వినాశమే రాసిపెట్టాడు. నిజం చెప్పు నారదా, ఇటువంటి సర్వనాశపు కోరిక బీజాన్ని దైత్యరాజు మదిలో నీవేమీ నాటలేదు కదా? పోయి రాహు, నీకీ మాత్రం తెలియదా? నారదుడు ఎవరి మనసులో ఏం నాటినా అవి నిర్మాణాత్మకము, శుభకరమైన బీజాలే అవుతాయి. కానీ అసురుల మనస్సులు బంజరు భూముల వంటివి కదా. అందులో నిర్మాణాత్మక, శుభకరమైన బీజాలు నాటడం అంటే వ్యర్థమే కదా. ఎలాగో పూర్వ నిశ్చితమైన వాటిని మార్చబోవటం నీ వల్ల కాదు, నా వల్ల కాదు. ఇంకా ముందుకు సాగు. నారాయణ నారాయణ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓ దేవాది దేవా శివశంకర, ఓ పరమేశ, ఆపదలు కాచే ఓ పరమేశ్వర, నా ఆపదలు తొలగించు పరమేశ. నేను తమరి శరణు చొచ్చాను. నా స్వామికి సద్బుద్ధిని ఈ పరమేశ, నా స్వామికి సద్బుద్ధిని ఈ దేవేశ్వర. ఆయనను తప్పుదారులు తొక్కనివ్వవద్దు, ఆయనను తప్పుదారులు తొక్కనివ్వవద్దు. బృందా, ఆపై మా శత్రువు శివుడి ఆరాధన. ఇది నీకు ఏమాత్రం మంచి చేకూర్చదు. వద్దు స్వామి, అనరాని మాటలు ఉచ్చరించకండి. ఎవరికైనా అవమానం కలిగిస్తే అది బాధ అనే రూపాన్ని ధరించి ఎంతో బాధిస్తుంది. విశ్వేశ్వరుడైన శివుని తన శత్రువని భావించే వారికి మిత్రులనే వారే మిగలరు సుమా. వారి అంతం అత్యంత దుఃఖకరమవుతుంది. నేను మీ భార్యను గనక నా స్వామి కష్టాలు పడుతుండడం నేను చూడలేను. అందుచేత తమరు శివద్రోహి అవ్వకండి, తమరు శివద్రోహి అవ్వకండి స్వామి. శివద్రోహినా? మళ్ళీ శివుడు శివుడు. నేను శివద్రోహిని కాకూడదా? నీవేమో పతిద్రోహివై ఎందుకు సిద్ధమేనా? నేను శివద్రోహిని కావడం నీకు ఇష్టం ఉండదా? మరి నీవు పతిద్రోహివైతే నేను సహించదా? మాకు విరుద్ధమైపోయి నీవు మా మహారాణివై ఉండగలిగిన అధికారం కోల్పోయావు వృందా. ఇక నేను హిమాలయ పుత్రి పార్వతిని నా మహారాణిగా చేస్తాను. ఆ పండిక పార్వతీ మాత పట్ల ఇలా మలిన భావనలు ప్రదర్శించి ఆమె గురించి ఇలాంటి పాపపుట ఆలోచనలు చేస్తూ సర్వనాశనం ఎందుకు కొని తెచ్చుకుంటారు తమరు? ఎవరు చేయగలరు నన్ను సర్వనాశనం? అందరి సర్వనాశనానికి కారణమైన ఈ జలంధరుని సర్వనాశనం ఎవరు చెయ్యగలరు? శివుడా? అహంకారం ఎవ్వరి బుద్ధినైనా హరిస్తుంది. బుద్ధిహీనులైన వారి వాక్కుకు సంయమనం ఉండదు. వారు తమ పరిమిత శక్తిని
అపరిమితమని అనుకుంటారు. కానీ అపరిమిత శక్తి కలిగినది కేవలం ఆ పరమేశ్వరుడొక్కడే. ఆ పరమేశ్వరుడే. త్వరలోనే నీకు శివుని శక్తి తెలిసి వస్తుంది. ఆ పార్వతి మా సరసన వచ్చి కూర్చున్నప్పుడు ఓ విధాత, ఈ భూమి విచ్చిపోతేమి? ఈ భూమి విచ్చిపోతే అందులో నేను సమాధి అవుతాను. నా మార్గానికి అడ్డు రాకుండా ఉండాలంటే అలాంటిదేదో నీవు చెయ్యవలసిందే. కానీ నా వివాహ శుభముహూర్తాన అలాంటి అశుభకార్యం చేయకు. పార్వతితో పాటు నా వివాహం ముగిసిన పిమ్మట నీ ఇష్ట ప్రకారం చేసుకో. మర్చిపోకు మహాబలి, నేను కూడా అసురరాజు కాలనేమి పుత్రికని. నా అధికారం, నా స్వాభిమానాలను ఆహుతి కానివ్వలేను. ఏం చేస్తావే? భార్య సదా భర్తను గౌరవిస్తుంది. నా చేత బలవంతంగా నా భర్తను మరి అవమానించనివ్వకండి. నన్ను అవమానించేవారు నేటిదాకా బతికి ఉన్నారా? నీవు కాలనేమికి పుత్రివి, నాకు భార్యవు కూడా. అందువల్లనే నీ ప్రేరేపణంతా విన్నారు. లేకపోతే ఈ పాటికి నీవు యమపాశపు పరిష్వంగంలో సమసిపోయేదానివి. స్వామి, స్వామి. ఓం దేవాదిదేవ దేవేశ సర్వప్రాణాం ప్రతాంబర ప్రాణినామపి నామస్య తం మృత్యుంజయ నమోస్తుతే. గురుదేవ, ఓం దేవాదిదేవ దేవేశ సర్వప్రాణాం ప్రతాంబర గురుదేవ, ప్రాణినామపి నామస్య తం మృత్యుంజయ నమోస్తుతే. గురు శుక్రాచార్య, ఓం తమరి ప్రియ శిష్యుడు మహాబలి జలంధరుడు మీకు ప్రణామం చేస్తున్నాడు. సర్వప్రాణాం ప్రతాంబర ప్రాణినామపి నామస్య తం మృత్యుంజయ నమోస్తుతే. ఓం దేవాదిదేవ దేవేశ గురు, సర్వప్రాణాం ఇంతటి కఠోర భంగిమ, ప్రాణినామపి నా పట్ల ఉదాసీనత, నేను చేసిన ప్రణామానికి కోపం ఏమిటంతా గురుదేవ? నేను తమ పెంపుడు కొడుకు వంటి వాణ్ణి కదా. నేను తమ ఆశీర్వాదం పొందుదామని ఆశతో వచ్చాను. మరి ధర్మరేమి? గురువైన ముఖం తిప్పుకున్నారు. నా వైపు చూడండి గురుదేవా, నా వైపు చూడండి. గురుదేవా, తమరి ఇచ్ఛానుసారం నా సోదరి లక్ష్మిని, మా బావగారు విష్ణువును నా భవన నుండి పంపివేశాను. సాగనంపి వేశావు. వారిని నీ భవనానికి తీసుకొచ్చి నీవు చేసిన భయంకరమైన తప్పుకు పరిణామాన్ని కూడా నీవు అనుభవించవలసిందే జలంధర. దూరదృష్టితో దివ్య దృష్టితో చూస్తున్నా నీపై వినాశపు కారుమేఘాలు కమ్ముకుంటున్నాయి. అందువల్ల పరమేశ్వరుని ప్రసన్నం చేసుకోవటానికి శివేష్టి యజ్ఞాన్ని చేస్తున్నాను. శివేష్టి యజ్ఞమా? వినాశపు కారు మేఘాలను చెదరగొట్టాలనా? గురో, దీనితో వినాశకారు మేఘాలు చెదిరిపోవు, ఇంకా ఎక్కువగా కమ్ముకుంటాయి. శివుడు మనకు శత్రువు గురు. అతన్ని ప్రసన్నుని చేయడం కాదు, అతన్ని పరాజితుని చేయడం అవసరం. నేనతన్ని పరాజితుని చేస్తాను. పైగా అతడి అందమైన భార్య పార్వతిని నా మహారాణిని చేస్తాను. నీ సర్వనాశమే నీ నోట పలుకుతోంది జలంధర. ఇక నిన్ను యమపాశ నుంచి ఎవరూ తప్పించలేరు, నా వల్ల కూడా కాదు. ఓరి మదాంధుడా, బుద్ధి కర్మానుసారిణి అన్న లోకోక్తి నీవెన్నడూ వినలేదా? ఇంతగా ఉద్రేకపడుతున్నారేం గురు? నేనన్న దానిలో తప్పే ఉంది. మీరింతగా నన్ను తోలనాడడం అవసరమా? పాపాలు చేస్తున్నప్పుడు పాపికి ఏమాత్రం తెలియదు తాను పాపాలు చేస్తున్నట్టు. నీ పరిస్థితి అటువంటిదే. ఓరి అసురులమైనంత మాత్రాన మనకు నీతి నియమాలు సిద్ధాంతాలు ఉండవా? పార్వతి జగన్మాత జగదంబ కూడా. ఇక శివుడు మనకు పూజ్యుడు. ఆయన పట్ల ఇలాంటి కుచిత భావాలు కలవారికి ఎవరికైనా మేలు దొరుకుతుందా? నీ మనసులో ఆయన పట్ల దురాలోచనలు తొలగించు. గురు, నేను తెలివి తక్కువ దద్దమ్మను కాను. నా గురువు చెప్పిన తప్పుల తడక మాటలను వినడానికి
పార్వతిని నా రాణిగా చేసుకుని నా నిర్ణయం మారదు. ఆ పని మీదనే నేను రాహువును కైలాసం పంపాను. అతడు శివుని వద్దకు వెళ్ళి నాకు పార్వతిని అప్పగించమని అడుగుతాడు. రాహు అక్కడికెళ్ళి శివుణ్ణి పార్వతినిమ్మంటాడా? తప్పక ఇమ్మంటాడు. ఆ శివుడు గనక తిన్నగా నా ప్రస్తావనను అంగీకరించకపోతే, తన పార్వతిని అప్పగించకపోతే, నేను కైలాసంపై ఆక్రమణ కవించి పార్వతిని బలవంతంగా అపహరించుకుని వస్తాను. ఆపు జలంధర, ఆపు. ఇంతకన్నా ఎక్కువ వినలేను. నీ మనస్సును వాక్కును అదుపులో పెట్టుకో. నీ కోరికలను వాంఛలను నిగ్రహించుకో జలంధర. పార్వతి నీకు మాతృ సమానురాలు. ఆమె గురించి ఇలా ఆలోచించడం కూడా మహాపాపమే. ఆమె చాలు చాలు గురు, చాలు. ఇక చాలించు. నేను భార్యగా పొందుదామనుకున్న దాన్ని నీవు బలవంతాన నా తల్లిని చేస్తానంటావా? తల్లి అంటే ఎవరనుకున్నావు? తన పుత్రుని గర్భం దాల్చి జన్మనిచ్చినదే తల్లి. పదే పదే మాత మాత అంటూ నన్ను భ్రమలో పెట్టవలసిన అవసరం ఏమీ లేదు. నేనొక తల్లికి పుత్రుడనవుదామనే కోరికతో ఏమీ రాలేదు. నేనేమో పార్వతికి భర్తనవుదామనే కోరికతో వచ్చాను. ఆమెను పొందే నా ఈ ఉద్యమంలో నీవు నాకు సహాయపడి తీరాలి గురు. వీల్లేదు, వీల్లేదు. ఇటువంటి పాప కార్యంలో నేను నీకు భాగస్వామిని ఎన్నడూ అవ్వబోను. tum